బెజవాడ బోట్ల రాజకీయం ఏపీని హీట్ ఎక్కించింది. ఈ బోట్లు వైసీపీవే అని టీడీపీ అంటుంటే కాదు, ఇది బాబు తాలూకానే అంటున్నారు మాజీ సీఎం జగన్. ఆయన ఆరోపణలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ 120 టన్నుల సామర్థ్యాన్ని పెంచుకున్నటువంటి 3 బోట్లు కూడా ఒక్కసారిగా సెంటర్ ఫిల్లర్ని కనుక తగిలి ఉంటే ఇవాళ ఈ బ్యారేజీ మీద మీరు నేను నిల్చుని మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఏదైతే ఆ పడవల్లో శాండ్ కూడా నింపి ఉండొచ్చని కూడా చెప్తూ ఉన్నారు. గట్టిగా ముమ్మరంగానే దర్యాప్తు జరుపుతాం. ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించేటువంటి వరకు కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా నిండిపోతే ఆ బ్యారేజ్నే నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర పందింది ఎవరో మీ అందరికీ తెలియజేస్తున్నాం. గుడిలాంటి ప్రకాశం బ్యారేజ్కు నీ యొక్క అనుచరులు, నీ యొక్క చెంచాలు పడవలతో ఢీ కొట్టించి ఆ ప్రాజెక్టునే ఒక ప్రశ్నార్థకంగా చేయాలని. ఈ బోట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3-4 నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు ఈ బోట్లు గత 4 నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనిలో ఉన్నాం. చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్. అదే మరిగా ఇదే బోట్లు ఈ దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ.